భారత్ లో మీడియాకు స్వేచ్ఛ లేదని కడిగి పారేసిన విదేశీ మహిళా జర్నలిస్ట్. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? మోడీకి మీడియా భయం అంటూ రాహుల్ సెటైర్లు. नरेंद्र मोदी की बात करेंगे, अमित शाह की बात करेंगे, उनसे आप सामने उनको कहो कि आपका प्रधानमंत्री गद्दार है, आपका होम मिनिस्टर गद्दार है. పవర్ లో ఉన్న నాయకులను ప్రశ్నించడం జర్నలిస్టుల పని. And also, will the Prime Minister start taking critical questions from the Indian press at some point in the future? And also, if possible, I would like you to answer straight away. కొత్త పార్లమెంటు మీద ఉన్న 4 సింహాలు అంత కోపంగా ఎందుకున్నాయి? దేశాన్ని నడిపించే 4 టాప్ లీడర్లకు ఆ సింహాలకున్న లింక్ ఏంది? శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే కింద ఉన్న ఏనుగు, గుర్రం, ఎద్దు కథేంది? ఢిల్లీ పీఠం నుంచి బోర్డర్ దాకా నడుస్తున్న అసలు సిసలైన పాలిటిక్స్ ముచ్చట్లు. కొత్త పార్లమెంట్ సింహాల కోపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనా? నిర్మలా గడ్కరీల డిపార్ట్మెంట్ల ముచ్చట. Shout somebody else down is not going to help, sir. I will wait and answer that. No need. I've given the data. వెల్కమ్ టు క్యూ న్యూస్ హెచ్డి. నేను మీ వెంకటేష్. ఢిల్లీలో కొత్తగా కట్టిన పార్లమెంట్ భవనం మీదకి వెళ్ళి చూస్తే అక్కడ పెట్టిన 4 సింహాల పెద్ద కాంస్య విగ్రహం ముచ్చటే అందరి నోళ్ళలా నడుస్తాంది. ఈ బొమ్మను చూసినప్పటి నుంచి చాలా మంది ముక్కు మీద వేలేసుకుంటాండ్రు. అరే, మన జాతీయ చిహ్నంలో ఉన్న సింహాలు ఇంత కోపంగా అంత పెద్దగా నోరు తెరిచి గర్జిస్తున్నట్టు ఎందుకున్నాయని ప్రతిపక్ష పోళ్ళు ఇటు విశ్లేషకులు తెగ పంచాయతీ పెడతాండ్రు. And the second thing it shows is Narendra Modi does not care anything about religion, Hinduism or temples. लीक सरकार तो वाटर लीक सरकार तो होएगा ही. तो लेकिन पार्लियामेंट की लॉबी में लीकेज हुआ है. पार्लियामेंट के लॉबी it's not a parliament, it's an edifice to Narendra Modi ji's ego. So since he is anyway got the people of India have shown him a lesson, it is only natural that as a natural consequence of that even the parliament's lobby will leak. आपको लगता है बहुत जल्दबाजी में ही बनाया गया, इस वजह से चीजें हुई इसको हम पहले दिन से कह रहे हैं. भारत मंडपम को देखिए ना, पेरिस में भी है प्लास्टो एक्सपोजिशन जहाँ पे ये सब इवेंट्स होते हैं. जितना भी बारिश हो जाए कहीं देखे, कहीं सिविलाइज कंट्री में जो मेन आपका शो पीस है वहाँ से पानी गिरता हो. और ये पार्लियामेंट तो हमने कहा था, ये तो पार्लियामेंट है ही नहीं, ये तो इट्स एन एडिफिस टू नरेंद्र मोदी's ego. And since his ego has taken such a hit in these elections, it's only natural that water will leak from here. గదంతా కింద నుంచి ఫోటోలు తీసే యాంగిల్ ని బట్టి, ఆ లైటింగ్ ని బట్టి అట్లా కనిపిస్తదని, మేమేం చేయలేదని శిల్పి సునీల్ నెత్తి నోరు మొత్తుకున్నా జనాలు మాత్రం వింటలేరు. जैसे मैं एग्जांपल दिखाता हूँ, ये मेरा रिप्लिका है, इसी पर से हमने एनलार्ज किया है. तो इसको हम ये एंगल से करते हैं तो इसका एक्सप्रेशन बदल जाता है. इसका लॉयन का मुंह पूरा खुला हुआ दिखता है, उसके टूथ वगैरह ज़्यादा ये दिखते हैं. और ये एंगल से देखेंगे तो अलग लगेगा, ये एंगल से देखेंगे तो अलग लगेगा. तो सेम थिंग इस पर हुई है और हमने सेम टू सेम एज उसको बनाया है. इसमें हमने कुछ నిజానికి ఈ 4 సింహాలను ఇప్పుడున్న మన దేశ రాజకీయాలకు, నడుస్తున్న నయా పరిస్థితులకు అన్వయించి చూస్తే కిరాకైన ముచ్చట్లు బయటకు వస్తాయి. ముందు కనిపించే సింహం అచ్చం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ లెక్క మస్తు గంభీరంగా ఉంటది. దేశాన్ని 4 దిక్కుల నుంచి కాపాడే పెద్ద బరువును తన భుజాల మీదనే వేసుకొని నిలబడ్డట్టే ఉంటది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఏ దిక్కు నుంచి ఎవడు కన్నెర్ర చేసినా, తోక జాడించినా గర్జించేందుకు గీ సింహం ఎప్పుడు రెడీగా ఉంటది. ఇక గీ బొమ్మకు కుడి పక్కన చూస్తే మన హోం మంత్రి అమిత్ షా రూపు కనిపిస్తది. నరేంద్ర భాయ్, నువ్వు దేశాన్ని ముందుకు నడిపించు, నేను ఈ లోపల ఉన్న లఫడాలన్నీ చూసుకుంటా అన్నట్టు ఉంటది ఆయన తీరు. ఎవరైనా ఇక్కడ రూల్స్ బ్రేక్ చేయాలని చూస్తే చాలు చట్ట సవరణలు, సీక్రెట్ ప్లాన్లు గిట్లా దూసుకొస్తాయి. ఆ క్రోనాలజీ సంజాయియే అంటూ శత్రువులు ఆలోచించలోపే
ఇక్కడ వ్యూహం మారిపోతది. అంతర్గత భద్రతను అంత ఈజీగా ఎవడు టచ్ చేయలేడన్నమాట. శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తించాలంటే అమిత్ షా తర్వాతనే ఎవడైనా. ఇగో గిట్ల దేశాన్ని నడిపించే పెద్ద సింహాల వెనుక ఉన్న పెద్ద కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని ఆఖరిదాకా చూడాల్సిందే. ఇక ఎడమ పక్కన సగం కనిపిస్తూ కంటికి నల్ల అద్దాలు పెట్టుకున్నట్టుండే సింహాన్ని చూస్తే మన దేశపు జేమ్స్ బాండ్, జాతీయ భద్రతా సలహాదార్ అతనే అజిత్ దోహల్ యాదికొస్తాడు. బోర్డర్ వైపు తీక్షణంగా చూస్తూ మోదీజీ లెఫ్ట్ సైడ్ నా కంట్రోల్లో ఉంది, ఇటు పక్క పక్షి కూడా వాలలేదు అని భరోసా ఇస్తున్నట్టు ఉంటది ఆయన వ్యవహారం. ఇటు చైనా గాని ఇటు పాకిస్తాన్ గాని ఎక్కడ ఎవడు ఏం ప్లాన్ చేసినా మన ఇంటెలిజెన్స్ 5వ కన్ను కనిపెట్టేస్తుంది. ఒక్క సైగా చేస్తే చాలు సర్జికల్ స్ట్రైక్స్ లోపల మాత్రమే కాదు శత్రువుల కలలో కూడా జరిగిపోతాయి. మరి వీళ్ళందరి వెనుక ఉన్న అసలు కనిపించకుండా ఉండే 4వ సింహం ఎవరు అనుకుంటున్నారు? ఇంకెవరు, మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. ఆయన చేతులు కట్టుకొని క్లాసిక్ స్మైల్ తో వెనక నిలబడి మీరు ముగ్గురు ఫ్రంట్ లైన్ లో ఉండండి, గ్లోబల్ ప్రెషర్ పడకుండా నేను చూసుకుంటా అన్నట్టు ఉంటది. వెస్ట్రన్ మీడియా అయినా ప్రపంచ దేశాల లీడర్స్ అయినా ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే చాలు తన 1 లైనర్ డైలాగ్స్ తో అక్కడికక్కడికే క్లీన్ బోల్ చేస్తాడు. రష్యా నుంచి ఆయిల్ కొనాలా వద్దా అనేది భారత్ మాత్రమే డిసైడ్ చేస్తుంది, వేరే వానికి సంబంధం లేదని గట్టిగానే చెప్తాండు. ఇవన్నీ విన్న మోదీ అంతర్జాతీయ ఒత్తిడి వస్తే జయశంకర్ చూసుకుంటాడు, లోకల్ల ప్రాబ్లం వస్తే అమిత్ షా ఉన్నాడు, బోర్డర్ ఇష్యూ వస్తే దోబల్ చూసుకుంటాడు. మరి నేనేం చెయ్యాలి అనగానే ముగ్గురు కలిసి 140 కోట్ల ప్రజల నమ్మకంతో భారత్ మాతాకి జయ అని గర్జిస్తారు. పైన ఉన్న ఈ 4 లీడర్లు గిట్ల పక్కా ప్లానింగ్ తోని ఉన్నారు కాబట్టే ఇవాళ ప్రపంచ దేశాలు మన వైపు చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నాయి. ఒకప్పుడు మనల్ని చూసి నవ్విన దేశాలే ఇప్పుడు మన సైంటిస్టులు మన లీడర్ల దెబ్బకు సలాం కొడుతున్నాయి. ఇదంతా పై ఉన్న సింహాల ముచ్చట. కానీ ఆ జాతీయ చిహ్నాన్ని పరిశీలనగా చూస్తున్న మోదీ మనసులో ఇంకేదో నడుస్తాంది. ఆయన హఠాత్తుగా అశోక స్తంభం కింది భాగాన్ని చూస్తూ ఆలోచనలో పడ్డాడు. పైన ఉన్న 4 పెద్ద సింహాల ముచ్చట సరే, మరి ఈ కింద ఉన్న జంతువుల సంగతేంది, అవి కూడా దేశాన్ని మోస్తున్నాయి కదా అని అమిత్ షాని అడిగితే ఆయన ఒక గమ్మత్తైన విశ్లేషణ ఇచ్చిండు. ఈ కింద ఉన్న జంతువులు మన దేశానికి సైలెంట్ పిల్లర్స్, అందులో ఏనుగు ఆర్థిక వ్యవస్థకు ప్రతీక. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లెక్క ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆర్థిక మందగమనం ఉన్నా, ద్రవ్యోల్బణం పెరిగినా మన భారతీయ ఆర్థిక గజరాజు మాత్రం స్థిరంగా ముందుకు సాగుతుంది. డిజిటల్ పేమెంట్స్, జిఎస్టి కలెక్షన్లతో రూపాయిని బలంగా నిలబెట్టే బాధ్యత దీనిదే. ఇక రెండవది గుర్రం, ఇది వేగానికి అభివృద్ధికి గుర్తు. మన రోడ్ల శాఖ మంత్రి గదే నితిన్ గడ్కరీ లాగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్స్ప్రెస్ వేలు, ఫ్లైఓవర్స్, టన్నెల్స్ ని గుర్ర వేగంతో పరిగెత్తిస్తాంది. 3వ చిహ్నం ఎద్దు, ఇది రాత్రింబవలు పొలాల్లో చెమటోర్చే మన రైతన్నలు, ఫ్యాక్టరీలలో పనిచేసే శ్రామికుల కష్టానికి ప్రతీక. సరిహద్దుల్లో జవాన్ దేశాన్ని కాపాడుతుంటే పొలాల్లో కిసాన్ దేశం కడుపు నింపుతాండు. చివరగా ఆ కింది భాగంలో ఉండే చిన్న సింహం మన దేశపు త్రివిధ దళాలన్నమాట. పైన ఉన్న నాయకులు కేవలం ఆర్డర్లు వేస్తే క్షేత్రస్థాయిలో ఎండనక వాననక 24 గంటలు సరిహద్దును కాపాడే సైనికులు, శత్రువుల గుండెల్లో వణుకు పొట్టించే అసలు సిసలైన మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జవాన్లు. పైన ఉన్న నాయకత్వం, కింద ఉన్న ఆర్థిక శక్తి, వేగం, కష్టం, సైనిక బలం, ఇవన్నీ కలిస్తేనే మన భారతదేశం. ఆ దేశాన్ని మన జాతీయ చిహ్నం ప్రతిబింబిస్తుందని మోదీకి అమిత్ షా చెప్పడంతో ఈ కథ ముగుస్తుంది. ఇది కేవలం సరదా కోసం రాసిన కథ కాదు, పోల్చుకుంటే ఎన్నో భావాలు వస్తాయి. వాటిని కలిపి చూస్తే జీవిత సత్యం తెలిసిపోతుంది. నిజానికి మన జాతీయ చిహ్నమైన అశోక స్తంభం చరిత్ర చూస్తే మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో భారత్, నేపాల్ దేశాలలో నిర్మించిన పురాతన రాతి స్తంభాలు. సారానాథ్లోని అశోక స్తంభం పైభాగాన్ని 1950 జనవరి 26న అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున మన ప్రభుత్వం అధికారికంగా స్వీకరించింది.
దీని కింద సత్యమే వజయతే అని రాసి ఉంటది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ నలుగురు నేతల పనితీరుపై సానుకూల ప్రతికూల వాదనలు కూడా గట్టిగానే నడుస్తున్నాయి. ఒకవైపు జయశంకర్ పుణ్యమా అని ప్రపంచ దేశాల ఒత్తిడి ఉన్న రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాం. అజిత్ దోబల్ ప్లాన్లతో ఊరి బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసిన శత్రువుల గాలి తీసినాం. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడులకు ఆపరేషన్ సింధూర్ నిర్వహించి దాయాది దేశం వణికిపోయేటట్లు చేసినాం. ఇంకో దిక్కు కాశ్మీర్ల ఆర్టికల్ 370ని రద్దు చేసినాం. దేశం మొత్తం ఒకటే పౌరసత్వం గిట్లా ఇంకెన్నో అమలు చేయడం జరిగింది. దేశంలో ఒకప్పుడు జరిగిన బాంబు పేలుళ్ళు ఇప్పుడు బాగా తగ్గినాయి. అయితే ప్రధాని మోదీ ప్రభుత్వం మీద విమర్శలు కూడా గట్టిగానే ఉన్నాయి. లడఖ్ సరిహద్దుల్లో చైనా చొరబాట్లను పూర్తిగా అడ్డుకోలేకపోతున్నామనే టాక్ ఉంది. అంతర్గత భద్రత బలంగా ఉంటుందన్న ఉగ్రవాదులు నెట్వర్క్ పెంచుకోవడంలో, నీట్ లాంటి పరీక్షల నిర్వహణలో లోపాలు, మణిపూర్ లాంటి రాష్ట్రంలో హింసను అదుపు చేయడంలో కేంద్రం వెనుకబడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఊపా చట్టాలను విపక్షాలపై, పౌర హక్కుల నాయకులపై వాడుతున్నారనే విమర్శలు బాగానే వచ్చినాయి. మోదీ సాయంతోని అదానీ గ్రూప్ అన్ని రంగాలలో అంటే పోర్ట్లు, విమానాశ్రయాలు, పునరుత్పాదక ఇంధనం విషయంలో కూడా గుత్తాధిపత్యం సాధించింది. ఆ ఇద్దరు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు కావడం వల్ల అదానికి విపరీతమైన సంపద దోచిపెట్టిండని మోదీపై ఆరోపణలున్న మాట నిజమే. అంతెందుకు, మన దేశంలో సౌర విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం అదానీ గ్రూప్ భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చిందని, దీనిని దాచిపెట్టి అమెరికాలో నిధులు సేకరించిండని అమెరికా గూఢచార సంస్థ FBI దర్యాప్తును అడ్డుకునే కుట్ర జరిగిందనే ఆరోపణలు గట్టిగానే వచ్చినాయి. और बहनों, बीजेपी के कार्यकर्ता आपके सामने आए तो उनसे कहना, नरेंद्र मोदी ने हिंदुस्तान के साथ हिंदुस्तान को बेचा, यूएस डील की, हिंदुस्तान का डेटा बेचा, एनर्जी सिक्योरिटी बेची, कृषि का सेक्टर खोला, 9-9.5 लाख करोड़ रुपए अमेरिका के प्रोडक्ट खरीदने का वायदा दिया. क्यों? अपने आप को अदानी केस से बचाने के लिए और अपने आप को एप्स्टीन फाइल से बचाने के लिए. ये आप किसी भी बीजेपी कार्यकर्ता के सामने बोलो, देखो चुप होकर बैठ जाएगा. అదేందో గాని మోదీ అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకోగానే అదాని మీద ఉన్న లంచం, మోసం కేసులను సెటిల్మెంట్ చేసుకున్నారని ఇయాల్టి వార్త. రఫేల్ డీల్లో అవినీతి, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లు, పెగాసాస్ స్పైవేర్తోని ప్రభుత్వం నిఘాబెట్టుడు, ఐరావతన్ లాగా ఉండే విమానంలో మోదీ చేసే విదేశీ టూర్లు, ఆయన వేసుకునే ఖరీదైన జెర్కిన్లు, పెద్ద నోట్ల రద్దు, నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుడు అవన్నీ పక్కకు పెడితే మనకు ఆజుబాజున ఉండే చిన్న చిన్న దేశాలన్నీ మనల్ని ఎందుకు దూరం పెట్టినాయి? మాల్దీవులు, బంగ్లాదేశ్ అసొంటి పొరుగు దేశాలలో చైనా ప్రభావం పెరుగుతాందంటే మన విదేశాంగ విధానంలో లోపాలు ఉన్నట్టే కదా అని అంటున్నారు మన వాళ్ళు. అంగట్ల అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అన్నట్టు మరి ఈ దేశాన్ని గిన్నిసార్లు పాలిస్తున్న మోదీకి ఇప్పుడు బంగారం కొనొద్దని, పొదుపు పాటించాలని, అనవసరపు విదేశీ ప్రయాణాలు వద్దని, వంట నూనె తక్కువ వాడుకోవాలని, పెట్రోల్తో నడిచే బండ్లు కాకుండా కరెంటుతోని నడిచే బండ్లకు మారాలని చెప్పుకొస్తుండు. చెప్పిన 2 రోజులకే 5 దేశాల టూర్లకు పోవడం విమర్శలకు దారితీసింది. గింత పెద్ద లీడర్లున్న బోర్డర్ల లఫడాలు ఎందుకు తీరతలేవని మరికొందరి ప్రశ్న. ఏదేమైనా ఏందో చెప్పుకుంటాం కానీ దేశ రక్షణ, అభివృద్ధి అనేది కేవలం 4 వ్యక్తులతో కాదు, క్షేత్రస్థాయిలో ప్రాణాలు పణంగా పెట్టే సైనికులు, దౌత్యవేత్తలు, కోట్ల మంది పౌరుల సమష్టి కృషితోనే సాధ్యమవుతుంది. పైన గంభీరమైన నాయకత్వం, కింద కష్టపడే శ్రామికులు, ఆర్థిక శక్తి ఇవన్నీ కలిస్తేనే ఓ దేశం అన్నది సత్యం. ప్రధాని నరేంద్ర మోడీ నార్వే పర్యటనలో మహిళా జర్నలిస్ట్ హెలె లింగ్ మోడీని ప్రశ్నించుడు సంచలనంగా మారింది. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛ ఉన్న మీడియా నుంచి వచ్చే ప్రశ్నలకు మీరు ఎందుకు సమాధానం ఇవ్వరు అని అంటూ మోడీని గట్టిగానే అరుచుకుంది. భారత్లో మీడియా స్వేచ్ఛ లేదని, గందుకే మీరు ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 150వ స్థానంలో ఉండ్రు అని కడిగి పారేసింది. నార్వేలో మీడియా స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని,
అందుకే మేము ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉంటామని చెప్పుకొచ్చింది. గట్లనే భారత్లో మీడియాపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటుందని, మీడియా యాజమాన్యం కొద్దిమంది చేతుల్లో ఉంటుందని చెప్పుకొచ్చింది. పవర్లో ఉన్న నాయకులను ప్రశ్నించడం ఒక జర్నలిస్టుల పని అని, ప్రెస్ మీట్లు కేవలం ఒట్టి ప్రకటన చేయడానికే ఉండొద్దని నిలదీసింది. Start taking critical questions from the Indian press at some point in the future, and also, if possible, I would like you to answer straight away. Okay. Right now, like now. Please, we have a question But there. I might also have follow-up questions, so it would be Please. better if you answer We right have away, and then question. I can follow up. I'm conducting the press conference. So please, do you have a question to us? నేనేం విదేశీ గూఢచారిని కాదు, నేను ఒక సాధారణ జర్నలిస్టులని, ప్రశ్నలు అడగడం నా హక్కు అంటూ రచ్చ చేసింది. Ms. Helle, I come from the Norwegian newspaper Dagsavisen. I am wondering, as we strengthen our partnership, why should we trust you? Can you promise that you will try to stop the human rights violations that goes on in your country? And also, will the Prime Minister... దీంతో ఈ ఘటనపై భారత్లో రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది. రాహుల్ గాంధీ సైతం ఈ వీడియోను షేర్ చేస్తూ ఆయన రూటే సపరేట్ అని, మోడీ మీడియాకు ప్రశ్నలకు దూరంగా ఉంటారని సెటైర్ వేసిండు. ఈ గొడవ తర్వాత ఆమె ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు తాత్కాలికంగా సస్పెండ్ చేసిరని కూడా వార్తలు వచ్చినాయి.